ఇన్స్టాగ్రామ్ లో రెండు సెకండ్లే మనం ఎంగేజ్ చేయలేకపోతున్నాం జనాలు. 2 సెకండ్లు ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి. అది షో మై డెప్త్. నా డెప్త్ ఏందో మీకు తెలుస్తుంది. లేదా అర్జున్ రెడ్డి లేదా యానిమల్ లేదా అదే ఇవన్నీ అపోహలు. బిగ్ బాస్కి వెళ్తే అవకాశాలు వచ్చాయి ఇవి కాదు. షణ్ముఖ్ వీళ్ళందరూ ఏంది ఎప్పటి నుంచి ఉన్నాడు అతను? 2012 నుంచి ఉన్నాడు. 2010 నుంచి గీతం యూనివర్సిటీ నుంచి డాన్స్ వేసుకుంటా ఉన్నాడు అతను. ఇప్పుడు ఏం చేసిండు? నేను ప్యాన్ ఇండియా చేశా, నీ పైన 10 టికెట్లు తెగుతాయంటే నీకు డబ్బులు పెడతారు, లేకపోతే పెట్టరు. ఇదే నిజం, ఇదే సత్యం. జనాలకి కొద్దిగా ఏమన్నా తీసినావు ఇంతకుముందు? నేనైతే పెద్ద చెప్తాను. సినిమా రిలీజ్ కాలేదు, మీరు నెగిటివ్ గా పబ్లిసిటీ చేస్తాను. ఎందుకంటే పిచ్చి క్వశ్చన్ చేస్తాను, కష్టపడిన వాడికి కాలుతారు. ట్రైలర్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. ట్రైలర్ చూడాలి, జనాలు ఒప్పుకుంటారో ఒప్పుకుంటారా? ఇది ఎడిట్ చేయొద్దు, ఎడిట్ చేస్తే నేను వస్తా టీవీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఇప్పుడు మన ముందు శ్రీకాంత్ రెడ్డి అస్సాం ఉన్నారనమాట. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అన్న. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్, బాగున్నా. ఓకే అన్న. అన్న శ్రీకాంత్ రెడ్డి అస్సాం అనేసి అన్నారు కదా, అస్సాం అంటే ఏంటన్న? అది ఇంటి పేరు బ్రదర్, ఇంటి పేరు ఆసం. ఇంటి పేరు ఆసం ఇంటి పేరు. పులివెందుల కడప ఏరియాలో ఆసం రెడ్లని ఉంటారు, అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఆ పేరుతో అంటే రెడ్డిస్ అంటే అస్సాం ఎప్పుడు పేరు అనేది వినలేదన్న. నీకు రెడ్డిస్ అంటే తెలియదు, అందుకే వినలేదు. మీదే ఊరు? మాది శ్రీకాకుళం అన్న. మా శ్రీకాకుళం సైడ్, మా ఏరియా సైడ్ ఎక్కడ వచ్చాయి? ఇవే వయసు ఎంత? నా వయసు 25. ఏమేమి తిరిగావు? నేను మొత్తం తిరిగినా అన్న. మరి చిన్నవాడి అక్కడ తిరిగినావు, తెలుగు తిరగలేదు పూర్తిగా, అందుకు తెలియకపోవచ్చు. అంటే రెడ్డిస్ అంటే ప్యూర్ రెడ్డిస్ ఫ్యాక్షనిస్ట్ టైప్ ఉంటుంది. ఫ్యాక్షనిస్ట్ ఏం కాదు. రెడ్డిస్ అంటే ఎవరు? కాపు వాళ్ళు అంటారు మా సైడ్. మాది కాపే. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ఫస్ట్ కాపు వాళ్ళు అంటారు. కాపు వాళ్ళు అంటే ఒక పొలంని వ్యవసాయం చేసుకుంటూ దానికి కాపలా ఉంటూ 10 మందికి ఫుడ్ పెట్టేవాడు రెడ్డి అని మా సైడ్. చిన్న ఉదాహరణ, ఇంకా రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అంటే ఇప్పుడు కాపులకి రెడ్డిలకి ఒకటి అంత నాకు తెలియదు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అంటే ఓకే అన్న, లారీ చాప్టర్ 1 ఓకే వద్దాం. ఇప్పుడు లారీ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? లారీ అని పేరు అంటే లారీలో ప్రోడక్ట్ ఉంటుంది, దాని చుట్టూ గ్యాంగులు తిరుగుతూ ఉంటాయి, అండ్ చాలా గట్టిగా ఉంటది సినిమా. గ్యాంగ్స్ కానీ, దేశ భద్రత సంబంధించింది, కుటుంబ కథా చిత్రం, రొమాన్స్, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్ని ఉంటాయి. దానికి సూట్ అవుతుంది అని గట్టిగా భావించి లారీ అని పెట్టాము. అండ్ లారీ అనేది టైటిల్ అన్నిటికీ సూట్ అయింది. అంటే కన్నడ, తెలుగు, తమిళ్, లాటిన్ అమెరికా ఎక్కడ పోయినా లారీనే, వేరేదేం కాదు. సో కాబట్టి లారీ సూట్ అవుతుందని గట్టిగా పెట్టడం జరిగింది. అన్న ఇప్పుడు లారీ టైటిల్ కి ఈ స్టోరీకి యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా యాప్ట్ అవుతుంది. యాక్చువల్గా హీరో ఒక స్ట్రీట్ ఫైటర్ అనమాట. సో ఒక ప్రాబ్లం వచ్చి లారీ ఎక్కాల్సి వస్తుంది. ఆ ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం అయితే లారీలో ప్రోడక్ట్ ఉంటుంది, దాని చుట్టూ జరిగే కథ కాబట్టి తప్పకుండా లారీ అనే టైటిల్ యాప్ట్ అండ్ పర్ఫెక్ట్ సూట్ అవుద్ది. అండ్ అన్ని రాష్ట్రాలకు కూడా సూట్ అవుద్ది. యూనివర్సల్ ఎమోషన్ ఉంది సినిమాలో, ఫ్యామిలీకి సంబంధించింది. అంటే సో అందరూ పాన్ ఇండియా కూడా చేయడం జరిగింది. ఓకేనా? అంటే పుష్ప టైప్ స్మగ్లింగ్స్ ఈ టైప్ లో ఏదైనా? స్మగ్లింగ్ గిగ్లింగ్ ఏముండదు, మంది డైరెక్ట్ అటాక్. అది దొంగతనాలు, అది వేరు, కథ వేరు. మంది డైరెక్ట్ అటాక్, ఓపెన్ ఛాలెంజ్. అంటే స్టోరీ ఏ రకంగా ఉండబోతుంది? మెసేజ్ ఏదైనా? మెసేజ్ ఏమి ఇవ్వము, ఫుల్ కమర్షియల్ సినిమా, చాలా బాగుంటుంది. మనం ఒక 5-6 ఏళ్ళు వెయిట్ చేస్తాం ఒక సినిమా చూడాలంటే. అటువంటి దమ్మున్న సినిమా మంది కూడా 5-6 ఏళ్ళు వెయిట్ చేసి వచ్చేటువంటి సినిమా. చూడని విజువల్, వినని సౌండ్ నా సినిమాలో ఉంది. ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి కథ రాలేదు. టెంప్లెట్ ఓల్డే. టెంప్లెట్ అంటే హీరో, ఫైట్స్, కుటుంబం, ఇవి ఓల్డే. అది ఓల్డ్ టెంప్లెట్ నేను తీసుకున్నది, కానీ తీసిన విధానం, అల్లిన కథ తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి కథ రాలేదు. సాలిడ్ గా చెప్తున్నా. నిన్న నైటే క్యూబ్ చూసా, క్యూబ్ లో సినిమా చూసా, అప్లోడ్ చేశా. గుండెల మీద చేసుకొని వెళ్ళండి, మీ సినిమా, మీ డబ్బులు వర్త్. చాలా గట్టిగా ఉంటది సినిమా, చాలా గట్టిగా ఉంటది. ఇంత గట్టిగా చెప్తున్నారు. ఓకే అన్న. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కదా, అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమా తీయడం అనేది కష్టం, చాలా కష్టం. అలాంటిది పాన్ ఇండియాలో తీస్తున్నారు అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాల్ దొరకడం అనేది చాలా కష్టం. అలాంటి ఏం లేదు. ₹1,00,000 ఉంటే 10 థియేటర్లు, ₹1,00,00,000 ఉంటే 1000 థియేటర్లు దొరుకుతాయి. కష్టం ఏం లేదు. ఓకే అయితే ఓకే. కానీ వరల్డ్ వైడ్ అంటే ఇప్పుడు ఇండియా స్థాయిలో థియేటర్ని ఎలా కొనుగోలు చేయాలి? అంటే తమిళ్లో సినిమాని కొన్నారు, కన్నడలో కొన్నారు, హిందీలో నిన్న నైట్ అయిపోయింది, అండ్ బెంగాలీలో జరగలేదు. వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు, మన సంబంధం లేదు. మనం వెళ్తాం, ప్రమోషన్ చేస్తాం. అండ్ ట్రైలర్ నచ్చింది వాళ్ళకు కూడా చాలా మందికి. అండ్ అక్కడ కొంచెం బాగా గట్టిగా ఇలా ప్రమోషన్ చేసి ప్రయత్నం చేయాలి. అండ్ అక్కడ కూడా మార్కెట్ ఎక్స్పాండ్ చేస్తాం. సినిమా అయితే సూట్ అవుతుంది, కథ చాలా బాగుంది. అంటే ఇప్పుడు తెలుగు, హిందీ 1 అంటున్నారు, అంటే ఓన్లీ తెలుగులోనే ప్రమోషన్ చేస్తున్నారు కదా, వాటిలో ప్రమోషన్స్ ఇంకెప్పుడు ఉంటాయి? అంటే అన్ని ఒకే. ఇది థియేటర్ రిలీజ్ తెలుగు వెళ్తున్నాం ఫస్ట్, 2వ రోజు 3వ రోజు అక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్, నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు దీని రిజల్ట్ చూసి ఓటీటీకి వెళ్దామా, డైరెక్ట్ థియేటర్కి వెళ్దామా, ఎందుకంటే రిలీజ్ కి మళ్ళీ 40-50 లక్షలు అవుతుంది. నా దగ్గర సినిమా కొన్నారు,
సో మళ్ళీ దానికి పెట్టుకోవడం ఆలోచన రిటర్న్స్ వస్తాయని కొత్తవాడిని అక్కడ జీరో. అక్కడైతే నేను జీరో, ఐ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ రూట్స్. ఇక్కడంటే కొంచెం యూట్యూబ్ వీడియోలు చేయడం వల్ల కొంచెం పరిచయం ఉంది. సో కొంచెం టికెట్ తెగే ఛాన్స్ ఉంది నాకు గట్టిగా. కొంచెం కాదు, థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి, తగలబడిపోతాయి థియేటర్లో పక్క సీట్లు జినిగిపోతాయి. ఇది మటుకు రాసి పెట్టుకోండి. నేను సినిమా చూసి చెప్తున్నా, గర్వంతో చెప్పలేదు, కష్టంతో వచ్చిన పొగరుతో చెప్తున్నా. 20 మంది కొత్త ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు, 100 మంది 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్లు. చాలా గొప్పగా తీసాం. 3 గంటల సినిమా, 9 ఫైట్లు, 5 పాటలు, కమర్షియల్, 3 hours నాన్ స్టాప్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా టెంపో ఉంటది. గుద్దితే లేచిపోతాయి అన్ని, అట్లుంటది. ఓకే అన్న, ఇన్ని భాషల్లో తీయడానికి కారణం ఏంటన్నా? అంటే కథ సూట్ అవుతుంది. అండ్ ఆల్సో నాకు చిన్నగా చేయడం ఇష్టం ఉండదు, ఏదైనా పెద్దగా చేయడం ఇష్టం, చాలా సాలిడ్ చేయడం ఇష్టం. అంటే మన ఇండస్ట్రీలో హిట్ అవ్వకపోతే వేరే భాషలో హిట్ అవుతుందనే దీంతో అట్లా లేదు బ్రదర్, అట్లా ఏం లేదు. తప్పకుండా తెలుగు సినిమా తీసాను ప్రాపర్ గా, తెలుగులో తప్పకుండా హిట్ అవుతుంది. తర్వాత మిగతా చూడాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ట్రైలర్ చూసుకుంటే కొద్దిగా దేశ్ముదురు స్లాంగ్ అనిపించింది అనమాట. దేశ్ముదురులో అల్లు అర్జున్ వాడే స్లాంగ్ ని మీరు వాడేటట్టు అనిపించింది. అంటే దాని రిఫరెన్స్ నార్మల్ గా మాట్లాడతారు సినిమాటిక్ స్టైల్లో. మాది ఎలా ఉంటుంది, మాది చిత్తూరు పక్కన రంగపట్నం మంగపట్నం ప్రాంతంలో స్లాంగ్ ఉంటది. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. ఈ స్లాంగ్ అలా ఉందా? ఈ స్లాంగ్ అలా లేదు. బండిలో బాగున్నాడు రా, టచ్ చేయాలంటే బాంబర్ తెయి ఉండాలి. ఈ స్లాంగ్ అలా ఉందా? లేదు. నా డైలాగ్ అవే కదా సినిమా అన్న. అంటే ఇప్పుడు మీ డైలాగుల పరంగా ఓకే అన్న, అంటే యాక్షన్ పరంగా అంటే మీకు సెట్ అవుతుంది మీరు అనుకుంటున్నారా? గట్టిగా సెట్ అవుతుంది. ఫస్ట్ 2 సీన్ల వరకు మీకు కొంచెం అబ్రప్ట్ గా ఉంటది, అంటే డైజెస్ట్ చేసుకోవడానికి కొత్తవాన్ని కదా. 3వ సీన్ నుంచి విజిల్సే. ఫస్ట్ సీన్ కే విజిల్స్ గట్టిగా పడతాయి, 3వ సీన్ నుంచి విజిల్సే. మీరు ఇంకా చొక్కాలు చింపేసుకుంటారు. ఓపెనింగ్ సాట్ జైల్ ఫైట్ ఉంటది. నేనేం చెప్పను ఇంకా మీరు థియేటర్లకు ఏమైనా పటాకులు ఎత్తకపోండి. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ 2.5 hours సినిమా ఉంటుంది అన్న, 3 గంటల 3 నిమిషాలు. అలాంటిది మీరు 3 hours 3 minutes అంటున్నారు. అంటే అంత లేదా అర్జున్ రెడ్డి లేదా యానిమల్ లేదా? ఓకే, సో ఆ తరహాలో మంది కూడా ఉంది, మ్యాటర్ ఉంది, కథ పెద్దగా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 2 సెకండ్లే మనం ఎంగేజ్ చేయలేకపోతున్నాం జనాలు. 2 సెకండ్లు 3 సెకండ్లే కంటెంట్ చేంజ్ అవుతుంది, స్కిప్ చేస్తున్నారు. అలాంటిది నాది సినిమా సంధ్య 35mm లో ఒక మాస్ ఆడియన్స్ కూర్చొని 666 బాహుబలి KGF చూసినోడు నా సినిమా చూడాలి అంటే ఎలా 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 అని నేను ఆలోచించే 2 కథలు కలిపి చాలా ప్రాపర్ గా మిక్స్ చేసి క్రోడీకరించి దుమ్ము దులిపి రాసి తీసిన సినిమా ఇది. అంతసేపు హోల్డ్ చేయగలరు అన్న జనాలు, నిజంగా హోల్డ్ చేయగలరు. చాలా బాగుంది బ్రదర్ సినిమా, నిజంగా చాలా బాగుంది. నన్ను నమ్మండి, ఒక అవకాశం ఇవ్వండి. చాలా మందికి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చింటారు, ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి. ఐ షో మై డెప్త్. నా డెప్త్ ఏందో మీకు తెలుస్తుంది. ఓకేనా? ట్రైలర్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. ట్రైలర్ అయితే బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది. కానీ అంటే జనాలకి కొద్దిగా ఇంట్రెస్ట్ తీసినావు ఇంతకుముందు? నేనైతే షార్ట్ ఫిలిమ్స్ అయితే తీసే కానీ చెప్పు. అంటే క్యాస్ట్ అనే ఒక షార్ట్ ఫిల్మ్. లేకొద్దు నేను నిన్ను అవమానించట్లే, నువ్వు నేర్చుకోలేదు లేదన్నా. అంటే జనాలకు నీది చెప్పు, నీ పంచాయతీ చెప్పు ఫస్ట్. అదే జనాలకు వాళ్ళ మీద రుద్దుతాను. జనాలకి ఏం తెలుసా, జనాలకి ఏం తీయాలో? జనాలకి ఏం తీయాలో తెలియదన్నా. అంటే ఇప్పుడు మీరు తీసేటప్పుడు వాళ్ళని హోల్డ్ చేయగలరా లేదా? మీరు చేయగలను, నువ్వు యాంకర్, నన్ను అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ, ఒక యాంకర్ వి, కష్టపడినావు, పని చేస్తున్నావు. అదే సెకండ్ థింగ్, జనాల గురించి మాట్లాడొద్దు. నీకు నచ్చిందా అని అడిగా. నాకు నచ్చిందా లేదా చెప్పు. నాకు నచ్చింది ఓకే అన్న. అంటే జనాలకి నచ్చుతుందా లేదా అంటే మీరు ఎలా డిసైడ్ చేస్తారా? మీరు ఎలా డిసైడ్ చేస్తారా అని అన్నా. అంటే ఇది ప్రయత్నం, ఇది ప్రయత్నం. నేను మార్కెటింగ్ చేసుకున్న నా ప్రోడక్ట్ ని ఒక బొమ్మ తెచ్చి తీసి ట్రైల్ వదిలాను, 6000 కమెంట్స్ వచ్చాయి. ఒక 10 కమెంట్స్ ఏమో బ్యాడ్ ఉన్నాయి, మిగతా అన్ని బెస్టే. ఇప్పుడు పోస్టర్లు పెట్టుకున్నాను, పోస్టర్ ఎలా ఉంది అదన్నా చెప్పు. అది ఎలా ఉంది? సూపర్ అన్న. మరి ఎందుకు మరి జనాల గురించి మాట్లాడు, నీది చెప్పు. ఓకే అన్న, ఓకే పోనా అవన్నీ తీసేద్దాం. నీకు నచ్చిందా లేదా ట్రైలర్? నచ్చింది. అసలు చూసావా? నేనైతే చూసాను. ఓపెనింగ్ షాట్ ఏంది? ఓపెనింగ్ షాట్ అదే మన ఫైట్ ఉంటది, ఒక సాంగ్ కూడా చూసా. సాంగ్ కూడా రెంట్కి వస్తావా చూసుకుంటా, అది చూసాను. ట్రైలర్ చూడాలి, ట్రైలర్ జనాలు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా? ఇది ఎడిట్ చేయొద్దు, ఎడిట్ చేస్తే నేను వస్తా టీవీకి, అదే దీన్ని రిలీజ్ చేయాలి. చూసాను నిజం చెప్పు అన్న. చూడకుండా ఎలా చెప్తాను? చెప్పు మరి. అదే ఫైటింగ్ షాట్ అవుట్ లారీలో ఉంటది, ఆ మైనింగ్, అక్కడ మైనింగ్ ఏరియాలో ఉంటది అన్న. మైనింగ్ ఏరియాలో ఉంటది. ఓకే డన్. అయితే అవన్నీ చూసుకుందాం. లారీ చాప్టర్ 1 అది కదా, లారీ చాప్టర్ 1 అన్నారు కదా. అంటే ఎన్ని చాప్టర్స్ ఉండవు? సరే, ఇంటర్వ్యూ అయిపోయినాకైనా ట్రైలర్ చూడు, అప్పుడు నా మీద నీ పర్సెప్షన్ మారుద్ది. ఎందుకంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేస్తానే కష్టపడినోడికి కాలుతుంది అన్న. చూడకుండా ఎవడు మాట్లాడతారు? మనం షార్ట్ అడుగుతుంటే చెప్పట్లేదు కదా. అది షార్ట్, ఓపెనింగ్ షార్ట్ అదే అన్న. ఇప్పుడు మైనింగ్ ఉంటది, మైనింగ్ తర్వాత నేను చెప్పినా నువ్వు చెప్తున్నావు. నెక్స్ట్ ముద్దులు ఎక్కువ ఉన్నాయి, అలాంటివంటే మీకు అలవాటే. అంటే మీకు ఎక్కువ అలవాటే. అందులో ట్రైలర్ లో కూడా ఎక్కువ ముద్దులు ఉన్నాయో లేదో చెప్పండి. ట్రైలర్ లో ముద్దులు ఉన్నాయో లేదో చెప్పండి.
అయిన అదే ఇంటర్వ్యూలు చూసి తమ్నేల్ చూసి మాట్లాడతాను. తమ్నైల్ చేయమన్నా ట్రైలర్ లో ఉన్నాయి. సరే ఆగస్టు 2 లారీ చాప్టర్ 1 దద్దరిల్లిపోద్ది సినిమా. ఇంకేమన్నా అంటే ఎన్ని ముద్దులు ఉంటాయి అన్న మామూలుగా? ఒక 6-7 ఉంటాయి. అంటే ఇవన్నీ అంటే కావాలని కథకు సంబంధించింది. కథ మధ్య మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే మీకు అలాంటివి ఎక్కువ ఇష్టం అని చేశారా ఏంటా అని? మళ్ళా నేను తగులుకోమంటే తగులుకుంటా. ఇంకా నువ్వు ట్రైలర్ చూడాల మాట్లాడినప్పుడు కరెక్ట్ మాట్లాడు. నాకు ఎక్కువ ఇష్టం కాదు కథ డిమాండ్స్ అండ్ ఇట్ నెసరీ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ఆల్సో స్టోరీ డిమాండ్స్. చాలా డెప్త్ ఉంటుంది లవ్ స్టోరీ, చాలా ప్రాపర్ రొమాన్స్ ఉంటుంది, కుటుంబ కథ చిత్రం. ఇండిపెండెంట్ అమ్మాయిలకు, ఇండిపెండెంట్ ఉమెన్ గురించి చెప్పాము, ఫాదర్ గురించి చెప్పాము, దేశ భద్రత గురించి చెప్పాము, కామెడీ గురించి చెప్పాము. చాలా గొప్పగా ఉంది సినిమా. ప్రతి ఆస్పెక్ట్ వి కవర్డ్. ఓకేనా? అంటే ఇప్పుడు లారీ చాప్టర్ 1 అని పెట్టారు కదా, ఎన్ని చాప్టర్స్ ఉండబోతున్నాయి? 2-3 ఉండొచ్చు. ఇది మొదటి రిలీజ్ అయితే రిజల్ట్ బట్టి వి హావ్ టు ప్లాన్. అంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ హిట్ అవ్వకపోతే అయినా తీసే ఛాన్స్ ఉంది. హిట్ అయితే స్కోపే లేదు. హిట్ అవ్వకపోతే గీతే లేకుండదు. సావ కొట్టుడే లేకుండదు. అంటే జనాల మీద రివెంజ్? జనాల మీద రివెంజ్ కాదు, ఎస్పెషల్లీ మీ యాంకర్స్ పైన. జనాల మీద ఏం రివెంజ్? జనాలు ప్రజలే దేవుళ్ళు, సమాజం మీద దేవాలయం. వాళ్ళు కాదు, మీరే. నెగిటివిటీ. సినిమా రిలీజ్ కాలేదు, మీరు నెగిటివ్ గా పబ్లిసిటీ చేస్తారు. నెగిటివ్ ఎందుకన్నా? అంటే ఇప్పుడు మీరే అన్నారు కవర్ లేదనే. కవర్ లేదా నీకనే? కవర్ ఏముందన్న? కవర్ కి దీనికి సంబంధం ఏముందన్న? చెప్పండి ఒక మాట. సినిమా గురించి ఏమన్నా మాట్లాడు. సినిమా గురించే చెప్తున్నా. ఇప్పుడు చాప్టర్ 1 హిట్ అవ్వకపోయినా చాప్టర్ 2, 3 తీస్తాను. నువ్వు ఎందుకు అంటున్నావు? రిలీజ్ మీరే అన్నారు కదా. అంటే మీరే అన్నారు కదా. అంటే నువ్వు నా చేత చెప్పించావు, నేను అనలా. అది ఎలా నేను చెప్పించడం? మ్యాటర్ చెప్పు. సినిమాకి సంబంధించింది జనాలకు ఉపయోగపడేది ఏమన్నా మాట్లాడు. ఓకే అన్న, అవన్నీ పోనీ తీసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కాస్టింగ్ చూసుకున్నట్టయితే మీరు అందరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని చెప్పారు. అలాంటప్పుడు హీరోయిన్ ని అక్కడెక్కడి నుంచో తెచ్చి పెట్టాలి. తెలుగు వాళ్ళని అడిగాము, వాళ్ళెవరు నేను సినిమా చేయలేను, ఇది పెద్ద కథ, ఆగిపోద్ది మీ సినిమా, బడ్జెట్ సరిపోదేమో అని రకరకాలుగా చేయలేదు. చాలా మంది తెలుగు వాళ్ళు ప్రయత్నం చేశాము, కుదరలేదు. ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అయ్యాము, వాళ్ళు చేయలేదు అనమాట. అంటే ఇలాంటి ముద్దుల సీన్లు ఇలాంటి ఉండడం వల్ల చేయలేదంటారు. కష్టం వాళ్ళు అంత పెద్ద కథ తీయగలరా లేదా అని నమ్మలేదు. తర్వాత ఆ ముద్దుల సీన్లు మరి చేయలేదంటే ముద్దుల సీన్లు చేయనప్పుడు వాళ్ళు యాక్టర్లు అవుతారా? నువ్వు చెప్పు సమాధానం. నువ్వు చెప్పు సమాధానం. యాక్టర్ అంటే ఏంటి? మరి అన్ని చేయాలి. అయిపోయింది ఆన్సర్ కథం. మన నా మీద అంటే అలాంటప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళే లేరని అనుకుంటున్నా. మరి లేరు, మరి రాలేదు కదా, మరి చేయలేదు కదా. మరి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు కదా. ఒక అమ్మాయి వచ్చి ఆక్యుపై చేసింది కదా స్థానాన్ని. మరి ఏం చేయాలి? వాళ్ళు తెలుసుకోవాలి, తెలివి తెచ్చుకోవాలి. మరి థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారన్న. ఇప్పుడు సుమారు 200 థియేటర్లు రిలీజ్ చేస్తున్నాము. మంచి థియేటర్స్. సీడెడ్ సినిమా అమ్మడిపోయింది 34 lakhs కి. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అండ్ బళ్ళారి అండ్ ఆంధ్ర, తెలంగాణ ఓన్ రిలీజ్ వెళ్తున్నాము. అండ్ చాలా మంచి బజ్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజలు తప్పకుండా సినిమాని చూస్తారు, నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ కు పాటలకు వచ్చే రెస్పాన్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ గా నా మీద దయ ఉంచి బాగుంటారని ఆశిస్తున్నాను. మీరు నెగిటివ్ అయితే నేను నెగిటివ్ అవుతా, మీరు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. అంటే ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్స్ కి వీళ్ళందరికి ఎలా కనెక్ట్ అయ్యారన్న? కృష్ణానగర్ లో ఉన్నాం, మాట్లాడుతూ ఉంటారు. ట్రైలర్ వదులుతానే కాంటాక్ట్ నెంబర్ వాళ్ళే వస్తారు టచ్ లోకి. కామన్ గేమ్ ఆఫ్ ఇండియా. పల్లెటూరులో లేంగా, హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ సెంటర్ లో ఉన్నాం. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే సినిమా పరంగా డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, రైటర్ మీరే, ఆఖరికి మ్యూజిక్, స్టంట్స్, స్టోరీ, ఆఖరికి మ్యూజిక్ కూడా మీరే అన్న. అంటే మ్యూజిక్ ఎలా కంపోజ్ చేశారు? లేకపోతే ఎవరి దగ్గర జరిగిందా? పెద్దవాళ్ళని అడిగాము, వాళ్ళు ఒక రకమైన బడ్జెట్ చెప్పారు. ఆ బడ్జెట్ నా దగ్గర లేదు. సో ఉన్న బడ్జెట్ లో సినిమా చేయాలి. సో నాకేమో అర్థమైందంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొంతమంది ఉన్న బడ్జెట్ సరిపోక నా బడ్జెట్ లో నేను చేయాలి, ఏం చేస్తున్నాను నాకు ఆలోచిస్తే ఒక ప్రోగ్రామర్ని హైర్ చేసుకొని, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకొని, ఒక స్టూడియో తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నాడు. అది నాకు అర్థమైంది. సో నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు కాకూడదు మ్యూజిక్ డైరెక్టర్ని ఆలోచించి 40 రోజులు 50 రోజులు టైం తీసుకొని చాలా ప్రాపర్గా నేను అనుకున్న బడ్జెట్ సినిమాకి 20 లక్షల మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్. నా తక్కువ బడ్జెట్లోనే సినిమా చేసుకున్నాను. ఒక స్టూడియో హైర్ చేసుకొని, ప్రోగ్రామర్ని పెట్టుకొని, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకొని, వాళ్ళ మ్యూజిక్ కొడితే దాని వేవ్స్ని అరేంజ్ చేసుకొని, ట్యూన్స్ నేను నా లిరిక్ రైటర్ కూర్చొని రాసుకొని ఆలోచించి ఎలా ఉన్నాయి పాటలన్నీ. పాట అయితే సూపర్, పాట చాలా సూపర్, వైరల్ కూడా అయిందన్న. అదే దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ఆ పాట మీరే పాడారన్న. అదే సాంగ్ హీరో బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తారు హీరోని, అందుకు హీరోనే పాడాలి కాబట్టి సాకిలో సాకి అంటే తెలుసా? తెలీదు. సచ్చ గొర్రె సచ్చ. సాకి అంటే సాంగ్ మొదటి భాగంలో వచ్చేటువంటి చిన్న పల్లవి, అనుపల్లవి లాంటిది చిన్నది, దాన్ని సాకి అంటారు. పాడతా చూడు. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలి, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి అని హీరో అంటాడు. ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి వాడే లీడ్ ఇస్తాడు. అప్పుడు హీరో గాడే పాడాలి. ఏరే వాడి వాయిస్ అంటే అవులే అవుతుంది, అందుకు పాడా. అవును, అంటే ట్యూన్ లో పాడారు కదన్నా. ఇప్పుడు అది కూడా మీరే పాడారు కదా? అవునవును, నేర్చుకున్నా. అదొకసారి మా గురించి ఒక చిన్న లైన్ ఇప్పుడు పాడేగా. అది మెయిన్ ట్యూన్ లో పాడు. శ్రీకాంత్ రెడ్డి హాసన్ యూట్యూబ్ ఛానల్ లో మంచి పాట ఉంది, ఓపెన్ చేసి బాగా బేస్ డెప్త్ తో ఉంది, వినండి. నాకు ఒక వ్యూ వస్తుంది.
ప్లీజ్ వినండి, నువ్వు కూడా విను ఒకసారి. ఓకే అన్న, నెక్స్ట్ ఇంకా సాంగ్స్ అయిపోయి, అంటే ఇప్పుడు ఇన్ని రకాలుగా తీసుకున్నారు కదా, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ ఇవన్నీ అన్నారు కదా, అంటే మీకు ఎవరు దొరకలేదా? దొరకనే కదా, లేకపోతే దొరకనే మీరు కదా. డబ్బులు నువ్వు పెట్టి యాంకర్ గా ఎందుకున్నావు? ఏంది? ఇప్పుడు యాంకర్ గా ఎందుకున్నావు? దొరకనే కదా, లేకపోతే హీరో అయిపోవాలని ఉంది మనసులో. చెప్పు. అరే, అలా మరి అలానే ఉంటది. దొరకలే కాబట్టి ప్రయత్నం చేశాను. నా పనికి నేనే చేసుకోవాలి, ఉన్న బడ్జెట్ లో చేసుకోవాలి కాబట్టి కష్టపడి చేసుకున్నా. అంటే ఎందుకన్నా అవకాశాలు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటన్నా? ముఖ్య కారణం ఏం లేదు, సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్. నీ పైన డబ్బులు పెడితే తిరిగి రావాలి, నీకు మార్కెట్ ఉండాలి, లేకపోతే నిన్ను దేకరు. బిగ్ బాస్ పోయి ఇచ్చిన కుప్పలు మనుషులే ఖాళీ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఫేమే. అంటే మీకు మార్కెట్ ఉంది కదా ఆల్రెడీ. ఎట్లా అనుకుంటాను ఉంది, సినిమా తీసి విజిటింగ్ కార్డ్ లాంటిది ఇప్పుడు ఉంది మార్కెట్. తీసి ప్రమోషన్ చేసి పోరాడుతున్నా కాబట్టి నెక్స్ట్ సినిమాకి వస్తుంది మార్కెట్. ఇప్పుడే మార్కెట్ ఏం లేదు ఓడికి. అంటే మీరు యూట్యూబ్ లో ఆల్రెడీ ట్రెండ్ ఉంది. అదే ఇవన్నీ అపోహలు. బిగ్ బాస్ కి వెళ్తే అవకాశాలు వచ్చాయి, ఇవి కాదు. నీకు నువ్వు క్రియేట్ చేసుకోవాలి అవకాశాలు. ఫస్ట్ నువ్వు ఫేమ్ అయితే నీ పైన 10 టికెట్లు తెగుతాయి అంటే నీకు డబ్బులు పెడతారు, లేకపోతే పెట్టరు. ఇదే నిజం, ఇదే సత్యం. ఇండస్ట్రీ ఏం లేదు, కష్టమే ఇండస్ట్రీ. అర్థమైందా? నువ్వు అడిగినా వాడే చెప్తున్నా. కష్టపడు, మార్కెట్ తెచ్చుకో, నీ వీడియోకి బాగా వ్యూస్ రావాలి, నీకు ఎంటర్టైనింగ్ బాగా పేరు వస్తే నీకు పోరే వాడి క్యారెక్టర్ పెట్టరా బాగుంటుంది అని పెడతారు. అప్పుడు నీ పైన డబ్బులు పెడతారు, అంతవరకు పెట్టరు. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, వాటికి దీనికి సంబంధమే ఉండదంటారా? అట్టని కాదు. అంటే అలా ఇప్పుడు చాలా మంది వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇది ఒక లాంగ్ డిబేట్. సినిమా అయిపోయినా మాట్లాడుకుందాం. ఓకే, అంటే దానికి దీనికి సంబంధం ఏం లేదు, లేకుండా చెప్తున్నా. సినిమా నువ్వు ఒకటి క్రియేట్ చేయాలి, నీకు నువ్వు అన్నా క్రియేట్ చేసుకోవాలి, లేదా ఏడేవాడు అవకాశాలు ఇవ్వాలి. నాకు ఇచ్చేవాడు లేడు, డబ్బులు పెట్టేవాడు లేదు, అందుకు నాకు నేను క్రియేట్ చేసుకున్నా. ఈ మూడే చెప్పు. ఇచ్చేవాడన్నా ఉండాలి, పెట్టేవాడన్నా ఉండాలి, లేదా నీకు నువ్వన్నా చేయాలి. నేను చేసుకున్నా. ఇచ్చేవాడు పెట్టేవాడు నాకు లేడు, అదే ఆన్సర్. చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. షణ్ముఖ్ వీళ్ళందరూ వీళ్ళు కూడా ఎప్పటి నుంచి ఉన్నాడు అతను? 2012 నుంచి ఉన్నారు. 2010 నుంచి గీతం యూనివర్సిటీ నుంచి డాన్స్ వేసుకుంటా ఉన్నాడు అతను. ఇప్పుడు ఏం చేసిండు? నేను పాన్ ఇండియా చేశా, ఆయన ఏం చేసిండు? యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేస్తాడు. అదే నీకు ఎగ్జాంపుల్. పెద్దోడే, నాకన్నా ఫాలోవర్స్ ఉన్నారు. నీకు అర్థమైతే నేను చెప్పేది? నాకన్నా ఫాలోవర్స్ ఉన్నారు, ఉంది. బట్ ఏం సినిమా చేయలేదే, పెద్ద సినిమా నేను చేసా. మరి అర్థమైతుందా? నువ్వు నెత్తిన గుట్టేసుకొని కూర్చుంటే అట్టే ఉంటావు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. ఏమంటావు బ్రో? ఏమంటావు బ్రో? అదే మ్యాటర్. అంటే ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా? చేసుకున్నాను. ఆగస్ట్ 2 ప్రజలు చెప్తారు, నువ్వు కూడా చెప్తావు. రెడీ. అంటే ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఇప్పుడు మీరు సామాన్యమైన లైఫ్ లో ఎక్కువ ప్రాంక్స్ ఇవన్నీ చేస్తుంటారన్న, అంటే ఈ హీరో ఫీల్డ్ కి రావడానికి కారణమే? యాక్టర్ అవ్వాలి బ్రో, మంచి లైఫ్ కావాలి, కష్టపడాలి, ఎదగాలి, 10 మందికి ఉపయోగం కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఎదగాలి, నేను కూడా బాగుపడాలి. అంటే ఇంతకు ముందు ఎందుకు ఫస్ట్ అలా రాకుండా యూట్యూబ్ యాక్టర్ అవ్వడానికి డైరెక్ట్ అవకాశాలు ఇవ్వక యూట్యూబ్ ద్వారా అలా వచ్చా, దారి ఇరుక్కొని వచ్చా, అంత తప్ప డైరెక్ట్ యాక్టర్ అవ్వాలనే వచ్చా, కుదరలేదు. అంటే యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసుకుంటే చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నట్టు. ఎవడు మన ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతిన్నావు? పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు, సార్ నాకు ఒక సినిమా అవకాశం ఏంటి పూరి జగన్నాథ్ గారు, మన ఇద్దరం తీస్తే దద్దరిల్లిపోద్ది ఇండస్ట్రీ. చూడండి లారీ చాప్టర్ 1 మీరు కూడా ట్రైలర్ చూడండి, నచ్చితే నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ సినిమాలో. చాలా కష్టపడి చేస్తా, ₹1 వద్దు, నేను ఏం చెప్తే అది చేస్తా సార్, మీరు అట్లా చెప్తే అది చేస్తా, చాలా కష్టపడతా, మంచి సినిమా అవకాశం ఇవ్వండి. ఆయన చెప్పినట్టు అర్థమవుతుందా? ఎక్కువ మంది దెబ్బతింటాయి మనోభావాలు, నాకు కూడా దెబ్బతిన్నాయి మీ వల్ల మనోభావాలు. ఓకేనా? శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నచ్చితే ఆగస్ట్ 2 సినిమా చూడండి. కొత్త వాళ్ళకి ఎంతో మందికి సపోర్ట్ చేశారు, పెద్దవాళ్ళు అయ్యారు. మాకు కూడా కొత్త వాళ్ళం చాలా కొత్త వాళ్ళం కష్టపడి ఒక సినిమా చేసాం, లారీ చాప్టర్ 1 అని. మాకు కూడా సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్లీజ్ వాచ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అండ్ బ్లెస్ us. వి నీడ్ యువర్ సపోర్ట్. సినీ ప్రేమికులు తప్పకుండా చూడండి, రిగ్రెట్ అవుతారు తర్వాత. సినిమా చాలా బాగుంది, మీ టైం వర్త్ వాచింగ్. 2 బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో నా సినిమా, అంత దమ్ము వస్తుంది. మీరు చూస్తే అంత ఊపు వస్తుంది, అంత కెపాసిటీ ఉంది నా సినిమాలో. ఐటమ్, మాస్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ప్రతిదీ ఉంది. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అన్న. నెక్స్ట్ కరాటే లాస్ట్ క్వశ్చన్, టైం లేదు. లాస్ట్ క్వశ్చన్ అదే, ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారికి మీకు ఏదో వాగ్వాదం జరిగింది, దేని వల్ల జరిగింది? ఇప్పుడు ఆ వాగ్వాదం అనేది ఎంతవరకు వెళ్ళింది? అది వాగ్వాదం ఏం లేదు, ఆమె మిస్గైడ్ అయ్యి నేను అమ్మాయితో వీడియోలు చేస్తున్నాను వచ్చి నా దగ్గర గొడవ పడింది. అది ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుంది, సెషన్స్ నడుస్తున్నాయి, అంతే. అంత మించి ఇంకేం లేదు. తను నన్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ కేర్. అప్పుడు ఛాలెంజ్ చేశారు, నువ్వు సినిమా తీయలేవని. 16 నెలల్లో పాన్ ఇండియా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ తీసి చూపించా. మగాన్ని నేను కష్టపడ్డా, నిలబడతా, నన్ను కూడా ఆపలేడు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ఓకేనా? ఓకే అన్న. ఇప్పుడు చాలు. ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు చాలా మంది పెడుతున్నారు. 0 నెగిటివ్ కామెంట్ నువ్వే పెడుతున్నావు, నేనేం పెడతాను అంటే ఎక్కువ మంది నెగిటివ్ కామెంట్ ఎవడు పెట్టదు. ఏదో నీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి స్పీడ్ గా ఎందుకు ఊరికే క్వశ్చన్ చేస్తావు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ లేవు. పాజిటివ్ కామెంట్లే పెడతాను, అన్ని పాజిటివ్ గా పెడుతున్నారు. ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు, నా బాధని. నేను కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ప్రజలు కూడా నా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.
ఎస్పెషల్లీ మీకు కాదు, మీ అందరికి ఒక డిస్క్లైమర్ వేసే సినిమాలో ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూడండి యాంకర్లు అందరూ. సో గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అండ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ టీవీ ఎంటర్టైన్మెంట్. అది చూశారు కదా, శ్రీకాంత్ రెడ్డి ఎంత ఫోర్స్లో ఉన్నారో అతను మాట్లాడే ఇది కూడా ఆ దీనిలోనే ఉంది. అలాగే సినిమా కూడా ఉండబోతుందని చెప్తున్నారు. సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నారు. గట్టిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటే ఎంకరేజ్ చేసి ఇలాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తే మన ఇండస్ట్రీ కూడా బాగుపడుతుందని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.